ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలివాడు శివయ్య అని ఒక రకంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దిష్టమైన శృతి ఉంటుంది, నాదం ఉంటుంది, స్వరం ఉంటుంది. నిజంగా ఈ భూమి మీద ఏ సినిమాకి రాని పంచాయతీలు, ఏ సినిమాకి జరగని ఇష్యూలు, ఏ సినిమాకి రానటువంటి కాంట్రవర్సీలు ఈ కన్నప్ప సినిమాకి జరుగుతుంది. ఏందన్నా మళ్ళీ దెబ్బ పడిందా? అస్సాం అంతా అస్సాం అస్సామే. కన్నప్ప సినిమా హాట్ డ్రైవ్ మాయమైంది. ఈ జపాగాళ్ళు నిజంగా అరే ఎప్పుడు బాగుపడతారా మీరు? ఇప్పుడు దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్. అదృశ్య శక్తుల ప్రోద్బలంతోనే ఉద్యోగులే మాయం చేశారంటూ ఫిర్యాదు చేశారు. చరిత అనే యువతితో పాటు మరో వ్యక్తిపై నిర్మాత కంప్లైంట్ చేశారు. కంగ్రాచులేషన్ సార్, ఈసారి భారీ హిట్ కొడతారనిపిస్తుంది. అరే హిట్ కొట్టేది దోమలకి బొద్దికలకిరా. రీజన్ మనం మంచు విష్ణు అన్న వాడికైతే సరిగ్గా జీతం అయితే ఇవ్వట్లేదంట. దాంతో కక్ష కట్టి ఈ విధంగా ఇది ఎత్తగబిండు అనేటటువంటి న్యూస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. సెన్స్ ఉందా నీకు? అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్ట్ కూడా అరెస్ట్ చేస్తున్నారా? ఏం చెప్పగలను ఇంతకన్నా? హరిహర వీరమల్లోనే మేము దగ్గు, మేము ఖచ్చితంగా రిలీజ్ చేస్తున్నాం, మేమంటే ఏందో చూపిస్తాం అని చెప్పి అన్న ఛాలెంజ్ చేయడం, సినిమాకి 200 కోట్ల బడ్జెట్ పెట్టడం. ఈ రోజు వాడిని కుబేరుడిని చేస్తాను. అసంభవం లక్ష్మి, వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహుదుర్లభం. సినిమాకి సంబంధించినటువంటి హార్డ్ డ్రైవ్ ని ఎవడో దొంగతనం చేసిందంట. దొంగతనం అంటారా? మరేమంటారు? తస్కరించుట. రెండింటికి ఏంటి తేడా? దొంగతనం అంటే దౌర్జన్యంగా దోచుకోవటం, తస్కరించుట అంటే తెలివిగా తీసుకోవటం. ఉంటది అలాగే ఉంటది, ముందు ముందు ఉంటది నీకు. అది కాక మంచు మనోజ్ అన్న దీని మీద ఏదో కుట్రాలు చేసిండు. 5 రూపాయలు ఆర్టిస్టురా నువ్వు, 5 కోట్ల ఆర్టిస్టురా నేను. మంచు మనోజ్ చూసుకున్నట్టయితే ఒకరిని పంపించి ఈ విధంగా హార్డ్ డ్రైవ్ ఎత్తకరా అని చెప్పిండు అని చెప్పి కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మరి. చెప్పేదాకా నేను కూర్చోను. నేను అపాలజీ చెప్పాలా? ఓహో, వాళ్ళెవరు అంటమైంది, నేను అపాలజీ చెప్పటమైంది. ఇది భలే ఉంది అబ్బా. ఒకవేళ ఇదంతా ఫేక్ కూడా ఉండొచ్చు అనమాట, ఇదేదో పబ్లిసిటీ స్టంట్ లా కూడా నాకైతే ఒక యాంగిల్ అనిపిస్తుంది అనమాట. చరిత్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది నోరే డ్రైనేజారా? హార్డ్ డ్రైవ్ దొంగలించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చరిత గురించి ఓ సినిమా వేడుకలో మంచు మనోజ్ మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. పేరు పేరున చరిత థ్యాంక్స్ అమ్మా. అన్నిట్లో నిలబడి ఒక ఆడదానివైనా ఒక మగలు సిగ్గుపడేలాగా నువ్వు నీతి నిజాయితీ ఏంటో నిలబడి చూపించావు. ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదే. సర్వనాశనం చేసావు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.